నమస్కారం నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాల సాయిబాబా నగర్లో రోడ్డుకు అడ్డంగా షాప్ నిర్మిస్తున్నారని గతంలో పోలీస్ స్టేషన్లో స్పందనలో ఫిర్యాదు చేసిన కాలనీవాసులు అయితే నా మీద ఫిర్యాదు చేస్తారా అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కాలనీవాసులు అదేవిధంగా 25వ వార్డు కౌశల్ కృష్ణమోహన్ పై కూడా ఫిర్యాదు చేయడంతో ఆశ్చర్యలోన కృష్ణమోహన్ నంద్యాల పట్టణంలోని స్థానిక గత కొన్ని రోజుల క్రితం రోడ్డుకు అడ్డంగా షాపులు నిర్మిస్తూ ఉండడంతో అక్కడ కాలనీవాసులు వాహనాల లోపలికి రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది। రోడ్డుకు అడ్డంగా లేకుండా షాపులు నిర్మించుకోవాలని చెప్పడంతో వారిపై షాపు ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। దీనిపై న్యాయం కోసం వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ వార్డు ప్రజలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది। అదేవిధంగా ప్రజలు కౌన్సిలర్ షాప్ నిర్మిస్తున్న అతని దగ్గరకు వెళ్లి ప్రజలకు ఇబ్బందిగా ఉంది, రోడ్డుకు అడ్డంగా లేకుండా షాప్ను నిర్మించాలని చెప్పడంతో మీరు నాకు చెబుతారా అంటూ వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది। వాళ్ళు ఉపాయం చేసుకుంటున్నారు, మీరు ఉపాయం చేసుకుంటారు। సీసీ ఈమెది పక్కనే వాళ్ళది పక్కనే ఆమెది పక్కనే చూశాను కేసు కట్టలేదు అయినా కానీ వాళ్ళు మేము సాయిబాబా నగర్ నుంచి వచ్చాము। 25వ వార్డు రోడ్డు గురించి మాట్లాడుతున్నాను। ఆ రోడ్డుకి అక్రమంగా ఒక రూమ్ అయితే వేశారు, అక్కడ ఆటో కూడా రావడానికి లేదు। మా నాన్నగారికి అయితే పెరాలసిస్ వచ్చింది, తను నడవలేడు కూడా। మొన్న నైట్ 11:30కి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము। దయచేసి దీని గురించి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను। దాని గురించి మేము ఇంటి మీదకి వెళ్ళామనేసి తను ఓన్లీ రికార్డ్ ఎడిట్ చేసి ఆయన గురించే పెట్టుకున్నాడు కేసు। మా 11 మంది మీద పెట్టాడు కేసు। రోడ్డు గురించి అడుగుతున్నందుకు 11 మంది మీద కేసు పెట్టారు। మా వార్డు కౌన్సిలర్ మీద కూడా కేసు పెట్టాడు। మేము రోడ్డు వేసాక తను ఇల్లు కట్టాడా, ఇల్లు కట్టాక తను రోడ్డు వేసాడా, దాని గురించి మేము అడుగుతున్నాము। రాజేశ్వరమ్మ, సాయిబాబా నగర్ 25వ వార్డు నుంచి వచ్చాము। ఆ గణేష్ అనే అతను రోడ్డు కోసము రోడ్డు మీద అక్రమంగా ఇల్లీగల్ గా గోడ కట్టినాడు। మేము రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడము అన్యాయము, మాకు అది తీసేయండి అని అడిగితే మేము అతను తిట్టకున్నా కొట్టకపోయినా మా మీద ఈరోజు కేసు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించారు। మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత చైర్మన్ దగ్గర వెళ్ళాము। అన్ని విధాలుగా ఇది జరిగి కూడా 6 నెలలు 3 నెలలు అయితే ఈ రోజు అక్రమంగా మేము తిట్టకున్నా కొట్టకపోయినా అతను వాళ్ళ ఇంటి మీదకి పోకపోయినా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించడము ఇది న్యాయమే అని అడుగుతున్నాం। మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని అందరినీ కోరుతున్నాం, మాకు న్యాయం చేయాలని। నమస్కారం। ఈరోజు 2 టౌన్ దగ్గరికి రావడం జరిగింది। ఒక అతను గణేష్ అని సాయిబాబా నగర్లో 25వ వార్డులో అక్రమంగా ఒక రూమ్ కడతా ఉన్నాడు। నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది। చైర్మన్ గారికి, మంత్రి గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది। దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా ఉంది। అతను ఏ సంబంధం లేకుండా మా మీద కేసు 11 మంది మీద కేసు, మా పేర్లు కూడా తెలియదు అతనికి, 11 మంది మీద కేసు కట్టడం జరిగింది। మమ్మల్ని ఈరోజు 2 టౌన్ దగ్గరికి ఎస్ఐ గారు పిలిపించారు। మాకు ఒత్తిళ్లు ఉన్నాయండి, దయచేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వండి, మీరు సంతకం పెట్టిపోండి, మీ మీద కేసు కట్టామని చెప్తా ఉన్నారు। వీళ్ళు మేము ఆధార్ కార్డులు మేము తప్పు చేసినాము ఆధార్ కార్డులు ఇవ్వడానికి? మేము రోడ్డు కోసం అడుగుతా ఉంటే వీళ్ళు రోడ్డుకు అడ్డంగా కడతా ఉంటే దాన్ని తీపించే బాధ్యత మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, చైర్మన్ గారికి కానీ లేదా అని వీళ్ళు అడుగుతా ఉన్నారు। సార్ దయచేసి ప్రజలకు న్యాయం చేయమని ప్రజల తరఫున నేను చెప్పడం జరిగింది। దయచేసి నన్ను అర్థం చేసుకోమని వార్డు కౌన్సిలర్గా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చి అడుగుతా ఉన్నాను సార్। దాంట్లో నా పేరు కూడా చేర్చడం జరిగింది, అలాగే 10 మంది మహిళల పేర్లు కూడా అతను చేర్పించాడు। వాళ్ళకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము మా మిగతా వాళ్ళతో। ఈ విషయంలో కౌన్సిల్లో కూడా 2-3 నెలలు జరుగుతూ ఉంది। నేను వాయిస్ ఇచ్చాను కౌన్సిల్లో కూడా, దానికి కూడా ఆఫీసర్లు ఎలాంటి కాలువ మీద మెట్లు వేసినాడు, కాలువ మీద మెట్లు తీయమన్నా కానీ మున్సిపల్ ఆఫీసులో పలికే పరిస్థితి లేదండి। చైర్మన్ కూడా బాధ్యత లేదన్నట్టు ఆమె ప్రవర్తిస్తూ ఉంది। దయచేసి చైర్మన్ గారు కూడా దీనికి స్పందించి కాలువ మీద ఉండే మెట్లు తీయమనండి, ముందు రోడ్డు అడ్డంగా కట్టిన గోడను తీయమని చెప్పండి, అతని ప్లేస్ ఉంటే అతని ప్లేస్ లో అతను కట్టుకోమని చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరము లేదు। ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి।
మున్సిపాలిటీ వాళ్ళు 7 days నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ ప్లానింగ్ సెక్రటరీ గారికి, ఏసీబీ నరసింహమూర్తి గారికి కూడా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు వెచ్చి చూస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు అందించాలి. బాలింతలు, గర్భిణీలకు టేక్ హోమ్ రేషన్ కలిపి ఇంటికే పంపిస్తున్నారు. 3 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు పాలతో పాటు గుడ్లు ఇంటికి అందిస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలకు కేంద్రంలోనే భోజనంతో పాటు గుడ్డిస్తున్నారు. నంద్యాలలో పంపిణీ చేస్తున్న గుడ్లకు పంపిణీదారు ఎలాంటి రంగులు వేయకుండానే సరఫరా చేస్తుండటం శోచనీయం. గుత్తేదారు సరఫరా చేసే గుడ్లను పరిశీలిస్తాం. ఒక ట్రేలోనే గుడ్ల బరువు 1500 గ్రాములు ఉండాలి. బరువు తక్కువగా ఉంటే వెనక్కి పంపిస్తాం. గుడ్ల మీద రంగులు వేసుకున్న సదరు సరఫరాదారుపై చర్యలు. ప్రభుత్వ పాఠశాలలు కూడా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు చిన్నవిగా రావడంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు చిన్న గుడ్లు వస్తే సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, గుడ్లను రిటర్న్ చేయాలని తెలిపారు. మనము అందరు ఎంఈఓలకి, హెచ్ఎంస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్స్కి రిలేటెడ్గా మనకైతే ఏదైతే క్వాలిటీ ఉండాలో ఆ క్వాలిటీ ఉన్న ఎగ్స్ను మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఎగ్ సైజు తక్కువగా ఉండడం కానీ, లేకపోతే ఏదైనా చెడిపోయినట్టుగా కొంచెం అనుమానం కానీ ఉంటే తప్పనిసరిగా వాటిని రిటర్న్ చేసేసేయాలి. ఒకవేళ ఆ తీసుకున్న టైంలోనే కాదు, తర్వాత అయినా కూడా అనుమానం వస్తే తర్వాత అయినా కూడా రిటర్న్ చేసేసి మళ్ళీ వాటి ప్లేస్లో వేరే ఎగ్స్ తీసుకోమని అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఫాలో అవుతున్నారు. అయితే కొంతమంది హెచ్ఎంస్ కొంచెం నిర్లక్ష్యంతో ఎవరో ఒకరికి అప్పచెప్తారా, అప్పచెప్పి వాళ్ళు సరిగ్గా ఏదో వచ్చినాయి అని ఆడబెట్టుకుంటారు. సరిగ్గా మానిటరింగ్ చేయట్లేదు. ఒకవేళ అలా మానిటరింగ్ చేయని వాళ్ళను నా దృష్టికి వస్తే వాళ్ళకి నేను మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎప్పుడైనా కూడా అప్పుడే తీసుకునేటప్పుడైనా తర్వాత అయినా కూడా సైజ్ తేడా కానీ లేదా క్వాలిటీ లేదంటే ఖచ్చితంగా ఎగ్స్ను మళ్ళీ రీప్లేస్ చేసుకోమంటాను లేదా రిజెక్ట్ చేయమని చెప్తున్నాను. అలాగే చేస్తూ ఉన్నారు చాలా వరకు. రంజాన్ మాసం ప్రారంభం. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మత పెద్దలు ప్రకటించారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేస్తారు. ఇది ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని మత పెద్దలు తెలియజేశారు. ఉపవాసాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. రంజాన్ మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మసీదులు ముస్తాబయ్యాయి. నిత్యం 5 పూటలు నమాజులతో పాటు ప్రత్యేక పండుగ నమాజులకు మసీదులో ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో మాత్రమే లభించే హలీం కేంద్రాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ సమయంలో వివిధ రకాల ఫలాలకు ప్రాధాన్యత ఉండగా ఖర్జూరం, పైనాపిల్, కర్బూజా, కలింగర, ద్రాక్ష వంటి పండ్లకు బాగా గిరాకీ ఏర్పడింది. मदद करने वाले भैया सलाम बाबा रमजान में भगा क्या धैर्य में भय सलाम बाबा बच्चे को पामा के भैया क्या रमजान बाबा क्या धैर्य में भगा बच्चे को पामा के बाबा सलाम बाबा क्या भैया बच्चे को पामा के भा మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మహాపూర్ణాహుతితో ముగిశాయి.
వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆర్యఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డిచే మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలశ ఉద్వాసనాలు పలికి ఉత్సవంగా తీసుకొచ్చిన కలశ జలాలను శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివార్లకు అభిషేకించారు. ఆలయంలోని రుద్రగుండం పుష్కరిణిలో త్రిశూల స్నానం పూజలను నిర్వహించారు. పుష్కరిణిలోని పంచలింగాలపై వివిధ చూర్ణాలతో స్వామివార్లను అభిషేకించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ వాహన దేవతలకు వేడుకలు కార్యక్రమం నిర్వహించారు. దీంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అనంతరం నాగవలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఆర్ఎస్ శ్రీను తదితర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం జరుపుకున్న ఆది దంపతులు మహానందీశ్వరుడు కామేశ్వరి దేవికి వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. రెడీమేడ్ షాపుల అద్దెలు తగ్గించే వ్యాపారస్తులను ఆదుకొని స్థానిక వ్యాపారస్తులను బ్రతికించండి. రెడీమేడ్ షాపుల యాజమానులు అసోసియేషన్ అధ్యక్షులు గద్వాల నరసింహరాజు, ఉపాధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి శేఖరప్ప, కోశాధికారి జోరావర్ సింగ్, కమిటీ సభ్యులు వినయ్, సత్యం రెడ్డి, ఆదినారాయణ స్థానిక రెడీమేడ్ వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపింగ్ మాల్స్, ఆన్లైన్ వ్యాపారాల వల్ల మా వ్యాపారాలు బాగా దెబ్బతింటున్నాయి. షాపులు బాడుగులు కూడా రావడం లేదు. దయచేసి ప్రజలు స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించాలని వారు కోరారు. తగ్గించారు కూడా కొంతమంది, వాళ్ళ పేర్లు మేము మరి మీకు ఇస్తాం. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి వ్యాపార ఒరవడిలో
రెంట్లు కట్టుకోలేక రిటైల్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం మా రెడీమేడ్ అసోసియేషన్ నుండి, దయచేసి షాప్ రెంట్లలో మీరు పెంచకుండా తగ్గిస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇలాగే కొనసాగుతూ వ్యాపారాలు చేసుకుంటూ 10 మందిని వాళ్ళు కూడా బతికించుకుంటూ వాళ్ళు బతుకుతూ నంద్యాల ఆర్థిక వ్యవస్థను కొంచెం బలోపేతం చేసేదానికి దోహదపడతారు. దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం, దయచేసి మీరు షాప్ రెంట్లు తగ్గించి వాళ్ళని ముందుకు నడిపించాలని రెడీమేడ్ అసోసియేషన్, మర్చెంట్స్ అసోసియేషన్ తరపు నుండి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. గత 4-5 ఏళ్లుగా మన రెడీమేడ్ వ్యాపారాలు చాలా అతలాకుతలమయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మన కరోనా సమయం నుంచి లాక్డౌన్ కారణంగా అయితేనేమి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి కరోనా టైంలో అదొక గాయం అనుకుంటే ఆ గాయం మీద పుండుకు మీద కారం చల్లినట్టుగా పట్టణంలో విచ్చలవిడిగా కార్పొరేట్ మాల్స్ రావడం మూలంగా వ్యాపారాలు పూర్తిగా కుదేలయ్యి నెలకొక షాప్ లాగా సంవత్సరానికి 40-50 షాపులు మూతపడే పరిస్థితికి వచ్చినాము. కొనుగోలు చేయడం వల్ల మన డబ్బంతా ఏమైతుంది, కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతుంది, ఆన్లైన్ సంస్థలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ నంద్యాలలో రొటేషన్ అనేది లేదు, డబ్బు తిరగడం లేదు. మీరు గమనించినారో లేదో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది. ఇప్పుడు ఎలాంటి రిజిస్టర్లు కానీ జరగడం లేదు నంద్యాలలో. ఎందుకు? మన డబ్బంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లోకల్లో తిరిగితే డబ్బు అందరికి. పట్టణంలోని చామ కాలువ వద్ద ప్రయాణికుల కోసం గతంలో ఇనుప రేకులతో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. దాని నిర్వహణలో పట్టించుకునే వారు లేకపోవడంతో పైపులు, రేకులు తుప్పుపట్టాయి, రంధ్రాలు పడి కిందికి వేలాడుతున్నాయి. బలమైన గాలులు వీస్తే ఇవి ప్రయాణికులపై ఊడిపడే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు బస్ షెల్టర్ కు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బ్రాహ్మణ సంఘం చికెన్ వ్యాపారస్తులు కించపరిచే విధంగా పోస్ట్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ కి ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘం నాయకులు. ఈ సందర్భంగా నంద్యాలలో చికెన్ వ్యాపారస్తులు వారి వ్యాపారాల కోసం బ్రాహ్మణులను కించపరిచే విధంగా పోస్ట్ చేసి త్వరగా రండి అంటూ కొంతమంది వ్యక్తులు పోస్ట్ చేశారని, బ్రాహ్మణులు ఇలాగా కించపరచడం భావ్యం కాదని, మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చూడాలి. బ్రాహ్మణులు అంటే శాంతికి మారుపేరని, న్యాయం చేయాలని సిఐ ఇస్మాయిల్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సిఐని వివరణ కోరగా బ్రాహ్మణులకు న్యాయం చేస్తామన్నారు. నమస్కారం, నేను రావినూతల విశ్వనాథ్, నంద్యాలలో గత 4 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే, ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీనికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమని గవర్నమెంట్ వారు అందరికీ కూడా చెప్పారు. కానీ అయినప్పటికీ ఈ చికెన్, నాన్ వెజ్ ఇవి సేల్ కాక చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా చికెన్ మేళా అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది చూస్తే HMK చికెన్ స్టోర్స్ అనే వీళ్ళు
నంద్యాల అఫీషియల్ పేజ్లో ఇట్లా బ్రాహ్మిన్స్ని కించపరుస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టేసి అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి ఫోటోలు పెట్టి ఇట్లా ఫాస్ట్గా వెళ్దాం రండ్రా అన్నట్టు ఒక పోస్ట్ చేసి చాలా కించపరచడం జరిగింది. ఇది మొత్తం బ్రాహ్మిన్స్ కమ్యూనిటీకే చాలా కించపరిచిన విధంగా ఈ పోస్ట్ ఉంది. దీనికి తగ్గట్టు మేము పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాం. సిఐ గారికి మా కంప్లైంట్ చెప్పాము. దీని ప్రకారంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా కోరుతున్నాము. 28వ తేదీన జరిగినటువంటి HMK చికెన్ స్టోర్స్ వాళ్ళు చాలా అన్యాయంగా ఈ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. దీనికి బ్రాహ్మణ కమ్యూనిటీని తీసుకున్నారు. వాళ్ళు బ్రాహ్మణులు అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా మనుషుల్నే కాదు ఏ జంతువును కూడా హింసించాడండి బ్రాహ్మణుడు. ఒక కోడి గాని ఒక మేక ఒక చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వాడు ఈ రోజు ఈ చికెన్ సెంటర్ వాళ్ళకి కానీ ఇది పోస్ట్ చేసినటువంటి వాళ్ళకి కానీ ఎంత ధైర్యం ఉండవాలి. వాళ్ళు మనల్ని అనవసరంగా దీంట్లో లాగి ఏదో గొడవలు సృష్టిద్దామనేటటువంటి రకంగా ఉన్నారు. వాళ్ళకు వ్యాపారాలు జరగకపోతే ఇంకా వేరే కమ్యూనిటీలో ఎవరినైనా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది కావలసిగా పెట్టినటువంటిది ఇది. కాబట్టి మేము వాళ్ళపైన చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్లను అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన పరువు నష్టం దావా వేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఆల్రెడీ మాకు లాయర్లుగా పవన్ శర్మ గారు, రావినూతల దుర్గాప్రసాద్ సార్ గారు, విశ్వనాథ్ సార్ గారు, మా బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షులైనటువంటి మురళీకృష్ణ శర్మ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. వాళ్ళు బేషరతుగా క్షమాపణ జరగడం అనేటటువంటిదే కాదు, దీనికి సంబంధించి ఇక మీద ఏదైనా కూడా దేనైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా మేమైతే మా కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. జై బ్రాహ్మణ్. నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మలే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి బ్రాహ్మడు కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం నిన్న జరిగినటువంటి సన్నివేశం. ముస్లిమ్స్ ఏ కమ్యూనిటీ కానీ మనము సాధ్యమైనంత అందరినీ ఐక్యంగా చూసుకుంటూ అందరూ బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి పలకరింపు ఉండాలి, సమాజం ఒక ఆనందకరంగా ముందుకెళ్ళాలి అనేటువంటి సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి వ్యక్తిత్వం సాధ్యమైనంత బ్రాహ్మలది. అట్లాంటి బ్రాహ్మలు ఒక్కసారిగా బాధపడుతూ ఇట్లాగా పోలీస్ స్టేషన్ల దాకా వచ్చారు అంటే ఇది నిజానికి సమాజానికి కూడా అంత మంచిది కాదు. ఏ వ్యక్తులైతే ఇటువంటి అపహాస్యపూర్వకమైనటువంటి ఎక్కడైనా హాస్యం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, కానీ అపహాస్యం పనికిరాదు. ఒక కులాన్ని అందున బ్రాహ్మణీకం అగ్రస్థానంలో ఉండేటువంటిది. ప్రతి వాళ్ళు మాకు నమస్కారాలు చేసి మా ఆశీర్వాదాలు పొందేటువంటి వారు. అటువంటి ఆ బ్రాహ్మణికానికి ఇటువంటి తిక్క వ్యవహారాలతో అంటే వాళ్లకు ఉన్మాదమైన ఉండాలి, లేకపోతే పిచ్చి ఉండాలి, లేకపోతే ఏముందిలే అనేటువంటి అహంకారమైన ఉండాలి. ఇటువంటి వాటన్నింటినీ కూడా నిజానికి మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇంకొకసారి ఇప్పటికి చేసినటువంటి పనిని తప్పిదముగా భావన చేసి వారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారా సంతోషపడతాము. లేదు దీన్ని ఇంకా పై స్థాయికి అని ఇందాక సుధీంద్రాచార్యుల వారు చెప్పారు. ఖచ్చితంగా దేశ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్ళి దీని పట్ల బ్రాహ్మలకు ఖచ్చితమైన క్షమాపణ వచ్చేంత వరకు పోరాటం ఆపము అనేటువంటి విషయాన్ని ఏ కమ్యూనిటీ వాళ్ళైతే చేశారో వాళ్ళ పేరు అనడానికి కూడా నిజంగా బాధాకరంగా ఉంది. మాకు అనుబుద్ధి కావట్లేదు వాళ్ళని. కాబట్టి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ పని చేశారో వాళ్ళు తప్పనిసరిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అట్లాగే న్యాయపూర్వకంగా చట్టపూర్వకంగా మేము ముందుకు వెళుతున్నాం. అల్లర్లు అలజడులు సృష్టించడం అనేటువంటిది మా మతము అభిమతము కాదు. శాంతముగా ఉండాలి, శాంతముగానే దాన్ని నిర్వహణ చేసుకోవాలి అనేటువంటి విధానంగా మేము ముందుకు వెళుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ దయచేసి ఛానల్ కారణం చేత గమనించి బేషరతుగా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి అని మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ మాత్రే నమః. నిన్న బర్డ్ ఫ్లూ అవగాహన మీద రైతు బజార్ దగ్గర క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బర్డ్ ఫ్లూ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ ఒక ఐడియా కల్పించడం జరిగింది. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ దాని విషయంలో ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని అపోజ్ చేయడం అనేది చాలా
బాధాకరంగా ఉంది. ఎప్పుడైనా బ్రాహ్మలు అనేవారు అందరి హితం కోరేవారు బ్రాహ్మలు. ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని గౌరవించి మన మతం యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవడం భారతదేశ సాంప్రదాయం. కాబట్టి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీని కూడా ద్వేషించే హక్కు కానీ వాళ్ళు కించపరిచే హక్కు కానీ ఎవరికి కూడా ఇక్కడ లేదు. కాబట్టి మా బ్రాహ్మణ కమ్యూనిటీ ఈ విషయంలో చాలా బాధపడింది. దీన్ని వెంటనే చట్టపరమైన చర్యగా మా పెద్దలు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందరం బ్రాహ్మణ సంఘం అందరం కూడా కలిసి దీన్ని చట్టపరంగా టూ టౌన్ అధికారులకు దాన్ని మేము బాధ్యతాయుతంగా ఇవ్వడం జరిగింది. మా యొక్క బాధ్యతాయుతమైన విషయాన్ని చులకనగా తీసుకోకుండా అవసరం పరిస్థితిని ఎంతకైనా వెళ్లేందుకు కూడా రాష్ట్ర సంఘాల తరఫున ముందుకెళ్తామని, అటువంటి అవకాశం లేకుండా మనం అందరం కలిసిమెలిసి నంద్యాలలో సహజీవన విధానం కొనసాగించే విధానం ముందుకు అందరూ కృషి చేయాలని, ఈ విషయంలో సహకరించినటువంటి టూ టౌన్ అధికార బృందానికి, మీడియా బృందానికి, మా బ్రాహ్మణ సేవా సమైక్య సభ్యులకు అందరికీ కూడా సమైక్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్. మానసికమైనటువంటి క్షోభ సార్, మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మాకు వాళ్ళు మేము పోయి వాళ్ళని ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారేమో సార్. వాళ్ళు పోవచ్చు, పోతే లేదు మాకు దానికోసమే మీ దగ్గరకు వచ్చి చెప్తుండేది అంతే. శాంతియుతంగా ఉంటాం కానీ మాకు కూడా పౌరుషం వస్తుంది సార్, అది చూస్తానే పిల్లలకు పౌరుషం వస్తుంది కానీ